వాట్స్ లైఫ్ లీవ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైకోపోడియం వాళ్ళు ఉంటారు. అసూర్యం పస్యలై పురుషులు కూడా అంటే ఎండ తగలకుండా ఎండకన్నా ఎరుగుని కన్నె పిల్లల్లాగా ఉంటారు. విఐపి ఆఫ్ ఎనీ ప్లేస్ వాళ్ళు లైకోపోడియం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనిషి ఇట్లా ఉంటాడు, ఆ కళ్ళు తీసి ఎదురుకు వచ్చేటికి అందులో చూడు ఇందులో చూడు వస్తారు, మళ్ళీ లోపలికి అంటే రెండు లైకోపోడియం మాట్లాడుతున్నది. డోర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది లాంటి నడిపిస్తే, లేదా ఒక క్యాల్కేరియా కలిపి ఒక లైకోపోడియం మాట్లాడుతున్నారు, అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక యాక్స్వామిగా ఒక సల్ఫర్ మాట్లాడుతున్నారు. అంటే ఇతరు సన్నగా పొడుగ్గా ఇట్లా ఓడి వంగి గొడుగు చూపల్లాగా ఉంటారు. అంటే ఆ అపియరెన్స్ అంత మాత్రాన డ్రగ్ వేయమని అర్థం కాదు. గ్రూపింగ్ ఆఫ్ ది డ్రగ్స్ పొరలోకి వచ్చేసేస్తుంది. దాన్ని బట్టి ఆ గ్రూప్ లోనే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది జాగ్రత్త. అందుకనే డ్రగ్స్ సెలెక్ట్ చేయడంలో ఎప్పుడు కూడా మనకి కాన్స్టంటైన్ హెర్రింగ్ అనేటువంటి ఆచార్యులు ఫ్రమ్ జనరల్స్ టు పర్టిక్యులర్స్ యూ హ్యావ్ టు అరైవ్ అన్నాడు. జనరల్ సింటమ్స్ దగ్గర నుంచి పర్టికులర్ సింటమ్స్ దగ్గరికి రావాలి ఏ రోజునైనా సెలెక్ట్ చేసి. అంటే తలనొప్పిగా ఉన్నది దా అన్నారు, నొక్కితే తగ్గుతుందా? అది కాదు, ముందు నువ్వు ఎంక్వైరీ చేయాలి. నొక్కితే తగ్గుతుంది అంటే మనం బ్రయోనియా వేయడానికి అప్పుడే సీసా మూర్తి రెడీగా మాట్లాడుతున్నాం. వాడు నొక్కితే తగ్గుతుంది, ఒళ్ళు పట్టించుకుంటే తగ్గుతుంది, నడుము పట్టించుకుంటే తగ్గుతుంది అని అంటున్నాడు అనుకోండి, వెంటనే బ్రయోనియా వేయకూడదు. దాంతో పాటు దాని తోడేళ్ళు ఇంకోడు ఉన్నాడు. బ్రయోనియా వేసే కేసుల్లో 150 తప్పుగా వేస్తాం. ఎందుకని? బ్రయోనియాలాగా నొక్కితే హాయిగా ఉండేవి, బాగుండేవి ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. ఏమిటి? నొప్పిగా ఉండి కొంచెం నొక్కితే హాయిగా ఉండేటువంటి డ్రగ్ ఇంకొకటి ఏంటంటే రూస్టాక్స్ దానికి ఆపోజిట్. రూస్టాక్స్ లో నొక్కినా నొక్కపోయినా విశేషం ఏం లేదు. కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే ఉపశమనంగా ఉండేటువంటి డ్రగ్ ఎగారికస్ ఉన్నది. అందుకని 150 మంది మనం బ్రయోనియా వేసే వాళ్ళలో ఎగారికస్ పేషెంట్స్ ఉంటారు. అలాగే చలేస్తే బాధగా ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి, చెస్ట్ పెయిన్గా ఉంటుంది, నరాలు లాగుతూ ఉంటాయి. కొంచెం వెచ్చగా ఉంటే టెంపరేచర్ బాగుంటుంది, ఒంటికి హైగా ఉంటుంది అనగానే రూస్టాక్స్ కాదు. ప్రతి వాడికి ఒక తోడేళ్ళు ఉంటాడు. మిగతా సింటమ్స్ కూడా చూసుకోవాలి. ఇట్లా ఒక సింటంలో కీనోట్స్ థియరీ అంటారు, ఇది వెదవ థియరీ. అంటే కీనోట్స్ చూసి మందులు వేయటం. కెంట్ చాలా డిక్రైవ్ చేస్తాడు ఈ థియరీ. ఐ డు నాట్ అట్ ఆల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ జెంటిల్మన్ హూ అడ్మినిస్టర్స్ డ్రగ్స్ బై కీనోట్స్ అంటాడు. అంటే చెట్కా వైద్యం అంటారు. ఒకటో రెండో సింటమ్స్ చూసి వీడికి జాతి అయిన సింటమ్స్ దొరికింది ఆ డ్రగ్, ఆ జాతిలో ఇంకా డ్రగ్స్ ఉంటాయి, రెండు దగ్గర పెట్టుకోమని. ఏది పాపులర్ డ్రగ్గో లేకపోతే మనకు పరిచయం ఉన్న డ్రగ్ ఏదో ఆ ఉన్న దాంట్లో వేస్తాం మనం. వాడికి సరిపోయిన సింటమ్స్ చూసారా? పూర్ణ మార్కెట్కి వెళ్తే పొద్దునే వెళ్తే ఇంత తట్ట నిండా వంకాయలు ఉంటాయి, దాంట్లో చేరుకుంటారు. మధ్యాహ్నం దాకా సహం అయిపోతాయి. మధ్యాహ్నం చేసే బేరగాళ్ళ మిగిలిన వాటిలో వచ్చి ఏరుకుంటూ పుత్తులు లేకుండా ఏరుకుంటున్నాం అని అనుకుంటారు. సాయంత్రం కాచిన మిగులుతాయి, అందులో కూడా ఏరుకుంటారు. తినగా ఏరుకుంటున్నాం అని అనుకుంటారు. అట్లాగా మనకు తెలిసిన 10 20 డ్రగ్స్ లో ఏరుకుంటాం మనం. అంటే పుత్తొక్కాయల్లో తక్కువ పుత్తుల్లో ఏరుకున్నట్టు. ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఎర్రర్. జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్ ని గ్రూపింగ్ చేసుకుని లైఫ్ లాంగ్ గా పారాయణ చేసి కావాలి. 2 నెలల క్లాస్ కానీ లేకపోతే 2 సంవత్సరముల కోర్స్ కానీ లేకపోతే 5-6 సంవత్సరాల యొక్క డిహెచ్ఎంఎస్ అనబడేటువంటి కమర్షియల్ హోమియో కోర్స్. అంటే వ్యాపార సరళి
అమలు చేస్తున్నటువంటి అకాడమిక్ కోర్సెస్ అంటారు. అట్లాంటి 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలైనా సరే మనం విద్యార్థిగా ఉండదలుచుకుని మెటీరియల్ రోజు పారాయణ క్రమం పెట్టుకోదలుచుకున్నట్లయితే మందు ఎవరికైనా వేయటం మనం వేసుకుంటాం అనేది చేయాలి. కనీసం ఎవరికైనా వేయడానికైనా అది మనం ఫాలో అవ్వాలి. మనం చదువుకోకుండా మనం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎవరికైనా వేసుకుంటారు. కనుక ఫ్రూట్ స్టాక్స్ చలిగా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి, మబ్బు వేస్తే బాధలు ఎక్కువ అవుతాయి, ఎండగా ఉంటే బాధలు తక్కువగా ఉంటాయి, స్ట్రెస్ అంతా పెయిన్గా ఉంటుంది, కాస్త నడిస్తే బాధలు తక్కువగా ఉంటాయి, కాసేపు పడుకులు వేస్తే బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెరీ రూస్టాక్స్ అంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలు అన్ని సరిపోయేటువంటి రూస్టాక్స్ తో పాటు ఇంకో డ్రగ్ ఉన్నది, రానాన్కులస్ బల్బోసిస్. మన శ్రీకాకుళంలో క్లాసులు జరుగుతుంటే రాయలసీమ ఇంటీరియర్ తాడిపత్రి నుంచి హోమియో వైద్యులు వచ్చి ఇక్కడ ఆ 2 మాసాలు ఉన్నారు. అయితే చాలా స్టడీ చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చాలా బుద్ధిమంతులు. సిస్టమేటిక్ గా స్టడీ చేసుకున్నటువంటి వాళ్ళు గబాగా 1 వేసి ఈ చేతో 10 వేసి అలా వేసేటువంటి ప్రాచీన విధిగాడు కాదు, చాలా జాగ్రత్తగా వర్క్ చేసిన వాడు. అలాంటి ఒక ఆయన భార్యకు సంవత్సరం నుంచి విపరీతమైనటువంటి చెస్ట్ పెయిన్, మెడల నొప్పులు, గూడల నొప్పులు ఇవన్నీ వస్తుంది. ఇది కార్డియాక్ కంప్లైంట్ అయి ఉంటుంది అని డాక్టర్లు కొంతమంది నిర్ణయం చేశారు. ఊళ్ళో లేదు రొమాటిజం అయి ఉంటుంది అని కొంతమంది, లేదు రొమాటిక్ ఆర్థరైటిస్ అయి ఉంటుందని కొంతమంది. చివరికి ఎల్సిఎం కట్టారు, అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్. రోస్టాక్స్ వేస్తున్నారు. వచ్చినప్పుడల్లా 1-2 నెలలు మాయమవుతున్నాయి బాధలన్నీ. మేము అక్కడ ఉండగా వైర్ వచ్చింది, మళ్ళీ అలాంటి కండిషన్ వచ్చింది. అడ్వైన్ అని తెలుగు వైర్ ఇచ్చింది అని రోస్టాక్స్ ఇంకో రోజు వేసుకోమంటారా, ఇలా వైర్ వచ్చిందండి అన్నాడు. రాత్రి కూర్చుని మేము రాసుకుంటూ ఉండగా వైర్ వచ్చింది 1 గంటకి. ఏమిటి ఆమె లక్షణాలు చెప్పు, రేపు పొద్దున వైరుద్దాం లేదు, ఇవే చెప్పాడు. ఇవి కాక ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు. వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? 4. అందరూ బాగున్నారా? ఒకతనికి ఆస్తమా, ఇంకొక అతనికి బ్రాంకియల్ ట్రబుల్స్ ఉంది. ఇద్దరు కూడా డెలికేట్ హెల్త్, సన్నగా ఉంటారు. ఇంకొక బ్రదరు చిన్నప్పుడు న్యూమోనియల్ కాంప్లికేషన్ వచ్చి చనిపోయినాడు. సిస్టర్స్ వీళ్ళొక్కటే. ఫాదర్ బ్రదర్స్ ఎంతమంది? 2. ఎంత వయసు వరకు బతికారు? ఒక ఆయన 84వ సంవత్సరం దాకా బతికాడు. ఇప్పుడు ఫాదర్ 82వ సంవత్సరం వయసులో ఉన్నాడు. మదర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? 6 మొత్తం. ఎంతకాలం వరకు బతికారు? మ్యాక్సిమం బతికింది 46వ సంవత్సరం. వాళ్ళలో ప్రతి వాళ్ళు అందరూ పోయినారు. ఆవిడ మదరు, వాళ్ళ బ్రదర్స్, అందరు సిస్టర్స్. ఎందుకంటే ట్రబుల్ ఇంటి నుంచి వచ్చింది, మెటర్నల్ సైడ్ నుంచి వచ్చింది. ఏమిటి కంప్లైంట్? ఒక ఆవిడికి టీబీ, ఒక ఆవిడికి లంగ్లో టీబీ ఇన్ఫెక్షన్ అని మళ్ళీ కాదన్నారు, ఒక ఆవిడికి ఆస్తమా. కనుక చివరికి మనకి ఏం తెలియదు, ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి క్రానిక్ మయాజం ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన పిల్ల ఇతని భార్య, ఈ డాక్టర్ గారి భార్య. రూస్టాక్స్ ఏ మయాజంకి సంబంధించింది? ఏ మయాజంకి సంబంధించింది కాదు, యాంటీ మయాజంకి డీప్ డ్రగ్ కాదు. అంటే అది మీడియం డీప్ డ్రగ్ తప్ప మయాజమ్స్ అంటే దీర్ఘ వ్యాధులను, సరతాంలో వచ్చేటువంటి విపాకములు అని చెప్పబడేటువంటి వ్యాధులను పోగొట్టగలిగినటువంటి డ్రగ్స్ లో ఒకటి కాదు. ప్రయోజనం కాదు, రూస్టాక్స్ కాదు. కనుక వీటి వెనక పెద్దవాళ్ళు ఉంటారు, చూడాలి. ఇవే లక్షణములు కలిగి ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్ ఉన్నటువంటిది కలిగి ఈవిడికి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది అంటే పాల ఉబ్బసం ఉండేది అన్నారు.
దట్ ఈజ్ ఇండికేషన్. ఇలాగ సింటమ్స్ అన్ని తీస్తే ఈవిడ పిల్లలకి లక్షణాలు ఏమిటి? ఇద్దరు పిల్లలు ఏం పెట్టినా ఏం మందులు ఇచ్చినా అట్లాగే పొట్టిగా సన్నగా కిటసగా ఉన్నారు, గ్రోత్ లేదు ఈ రోజు వరకు. ఏ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ మయాజం ఇది ఫ్యామిలీ. ఒక ఆడపిల్ల జ్వరం వచ్చి పోలియో వచ్చింది. వన్స్ అగైన్ ట్యూబర్క్యులోసిస్ మయాజం, సన్నగా ఉంటుంది. ఆకలి అర్ధరాత్రి కూడా ఆకలి ఉంటుంది, ఎంత పెడితే అంత తినేస్తూ ఉంటుంది, సన్నగా అయిపోతుంది. కనుక ఈ 2 డ్రగ్స్ లో ఆవిడకున్న సింటమ్స్ 2 డ్రగ్స్ కి ఉన్నాయి. ప్లస్ యాంటీమయాజమిక్ డ్రగ్ ట్యూబర్క్యులోసిస్ మయాజం, రానాన్కులస్ బల్బస్. ఒక డోస్ 200 కంప్లీట్ డిస్పెన్సరీ. ఇంట్లో మందులన్నీ ఉంటాయి, చాలా పెద్ద డిస్పెన్సరీ వాళ్ళ ఇంట్లో తాడిపత్రిలో. ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి ఫ్రీ డిస్పెన్సరీ నడుపుతున్నారు వాళ్ళు. వెంటనే ఆ మందు ఆవిడ వేస్తుంది. సరిగ్గా 4 రోజులాగి టెలిఫోన్ చేశారు. బాధలన్నీ రూస్టాక్స్ వేస్తే తగ్గినంత తొందరగానే తగ్గిపోయినాయి. ప్రతి తడవ రూస్టాక్స్ వేస్తే తగ్గుతున్నాయి. ఈ తడవ కూడా రూస్టాక్స్ వేస్తే తగ్గినట్లే తగ్గిపోయినాయి. మళ్లీ 10 రోజులాగి ఉత్తరం రాయమన్నాం, బాగానే ఉంది. 1 నెల రోజులాగి బాగానే ఉంది. 2 నెలలు ఆగారు, బాగానే ఉంది. 3 నెలలు ఆగారు, బాగానే ఉంది. ఇప్పుడు 4 నెలలు ఆగారు, మళ్లీ రికరెన్స్ లేదు. అంటే 7-8 నెలల తర్వాత, ఏడాది తర్వాత మళ్ళా డోస్ కావాల్సి వస్తుంది, రికరెన్స్ ఉంటుంది. రానాన్కులస్ బల్బస్ 200 వేసింది. 200 తక్కువ పొటెన్సీ అనుకోకూడదు. 30 అంతకంటే తక్కువ పొటెన్సీ, 6 మరీ తక్కువ పొటెన్సీ కి ఎంత పొటెన్సీ కావాలనో అది వాడికి కావాల్సిన పొటెన్సీ తప్ప తక్కువ ఎక్కువలు ఉండవు పొటెన్సీలో. మనీలాగా ఇన్ఫ్లేషన్ థియరీ ఉండదు మందుల్లో. కనుక ఈ సల్ఫరు, రూస్టాక్స్, నక్స్వామిక ఈ 3ంటికి దాంట్లో ఏదో ఒక దానికి సంబంధించిన వాళ్ళు భోజనానంతరం కొంచెం తప్పనిసరిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణం రానాన్కులస్ బల్బస్ కి లేదు, రూస్టాక్స్ కి ఉన్నది. అంటే తినగానే పడుకోవాలని అనిపించడం. దాన్ని బట్టి ఆ డ్రగ్ కి సంబంధించిన వారా, ఈ డ్రగ్ కి సంబంధించిన వారా అనేది మనం గమనించుకోగలుగుతాం. ఇక్కడ సల్ఫర్ వాడికి మాత్రం భోంచేయంగానే తలకాయంతా బరువెక్కిపోతుంది, బుర్ర పనిచేయదు, ఒళ్లంతా తిమ్మిరెక్కినట్లు అవుతుంది, ఒళ్లంతా స్పర్శ జ్ఞానం తగ్గిపోయినట్లు అవుతుంది. కొంతసేపు హాయిగా కాసేపు పడుకుంటే బాగుండు, నిద్రపోతే బాగుండు. ఏదైనా పుస్తకం చదువుదామంటే రక్తం బుర్రలోకి ప్రసరించదు, యాంటీ గ్రావిటేషనల్ గా వెళ్ళదు రక్తం. ఇది దాని లక్షణాలు. అయితే నిద్రపోయి లేచాక మిజరబుల్ గా ఉండటం అనేది ఒక రూస్టాక్స్ వాడికే ఉంటుంది, మిగతా ఇద్దరికీ ఉండదు. నక్స్వామిక వాడికి ఉండదు, సల్ఫర్ వాడికి ఉండదు. నిద్రపోయి లేచాక మామూలుగా వాడికి సల్ఫర్ వాడికి ఉన్నటువంటి ఆ డల్నెస్ కొంత ఉంటుంది, లేచి దులుపుకుని వెళ్ళిపోతాడు. రూస్టాక్స్ వాడు పగలు పడుకున్నాడంటే ఎంత ఎక్కువసేపు పడుకుంటే అంత మిజరబుల్ గా ఉంటాడు. నిద్ర మెడుకు వచ్చేటప్పుడు నరాలు పీకేసేసి లాగేసేస్తూ ఉంటాయి, పిండేస్తూ. సాహసం చేసి తిరిగేసి బయలుదేరి ఒక 10 అడుగులు వేస్తే అన్ని తగ్గిపోతాయి, డిసపియర్ అయిపోతాయి. ఇది ఈ 3 డ్రగ్గుల యొక్క కంపారిజన్. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ వీడికి భోజనంలో ఇష్టం లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి, క్లియర్ గా కనపడతాయి. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లైక్ ఇట్. వదిలేండి. వెన్న అక్కర్లేదు, అక్కడ పెట్టేమండి. మరి డాల్డా అక్కర్లేదు. నూనెతో చేసిన పదార్థములు అక్కర్లేదు. నేతితో చేసిన పదార్థములు అక్కర్లేదు. నూనె ఎక్కువగా పోసి పెట్టిన ఆవకాయ ఆ బద్ద కడిగి వేయింది కావాలంటే అంటాడు, తింటానంటాడు ఆవకాయ. కనుక రిలీజ్ చేయనటువంటివి ఆయిల్ అండ్ ఫ్యాట్స్ వీడికి.
అసలు రిలీజ్ చేయడు. నక్స్వామిక వాడికి ఇండైజెషను రిలీజ్ చేయకపోవటం ఉంటుంది. వాడు రిలీజ్ చేయకపోవటం ఉండదు, వీలైతే తిందామని ఉంటుంది. నక్స్వామిక వాడికి వీడికి తిందామని కూడా ఉంటుంది, అహితవుగా ఉంటుంది. సల్ఫర్ వాడికి ఈ డిస్లైక్స్, ఈ గ్యాగ్స్ దీస్ థింగ్స్. అలాగే స్వీట్స్, తీపి పదార్థములు. మైసూరు పాకం తింటారా అంటే వద్దు. లడ్డు తింటారా వద్దు. కొద్దిగా తిరుపతి లడ్డు అయితే ప్రసాదం కనుక నోట్లో వేసుకుంటారు, ఇష్టం ఉండదు. స్వీట్ మిఠాయి పదార్థాలు ఏవి కూడా. పాలకోవా తింటారా అసలు తింటారు. సల్ఫర్ వాడికి డిస్లైక్ ఆఫ్ స్వీట్స్, డిస్లైక్ ఆఫ్ షుగర్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ లో ఉంటాడు ఆర్జెంటినం నైట్రికం. సిల్వర్ నైట్రేట్ గాడు. ఆర్జెంటినం నైట్రికం కావాల్సిన వాడు విపరీతమైనటువంటి క్రేవ్స్ ఉంటుంది స్వీట్స్ కి. పిల్లలు అనటానికి వీల్లేదు, పెద్దవాళ్ళు కూడా అంతే. ఎవరికైనా బర్త్డే అని చెప్పి చాక్లెట్స్ పంచి పెడితే వీడు జాగ్రత్తగా దాచుకుని మరీ తింటాడు. పంచదార పొట్లాలు కట్టుకుని జేబులో పడేసుకుని అప్పుడప్పుడు రోజు మొత్తం మీద 2-3 మాటలు ఎవరూ చూడకుండా ఆ పొట్లను చెప్పుకుని నోట్లో పోసుకుని తినేటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు సరి చెప్పనక్కర్లేదు, పిల్లలు ఓపెన్ గానే తీసుకుంటారు, వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది. పెద్దవాళ్ళం బాగుండదని కదా, పిల్లవాడికి షుగర్ బాగుంటుందని తెలుసు, పెద్దవాడికి బాగుండదని తెలుసు, తట్టుగా తింటాడు. అది తేడా. సల్ఫర్ వాడికి చిన్నపిల్లడికైనా సరే షుగర్ అక్కడ పెట్టినట్లయితే వాడికి అది వదిలేసి పక్కన ఉప్పగా ఉన్నది, పొల్లగా ఉన్నది ఇట్లాంటివి తింటాడు. కనుక తీయ పదార్థములు. ఇంకా బ్రెడ్, రొట్టె అంటే మామూలు బన్ రొట్టె మొదలైనటువంటివన్నీ సైన్స్ వాడికి. అంటే యూరోప్ లో అమెరికాలోనూ అది న్యాచురల్ ఫుడ్, వాడు అది తినరు. దేశంలో సల్ఫర్ వాడికి దానికి ఈక్వలెంట్ గా ఏం సైన్స్ అని మీరు అడగచ్చు. వరెన్నం సైన్స్ అది. వరెన్నం కాకుండా ఇంకేదన్నా సబ్స్టిట్యూట్స్ తిందామని ట్రై చేస్తాడు. నోటికి హితం ఉండదు వరెన్నం సల్ఫర్ పేషెంట్ కి. అంటే స్టార్చ్, పిండి పదార్థములు ఉన్నటువంటివి అని మనం తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అది ఫుడ్ కనుక బ్రెడ్ అన్నారు. ఎవడికి ఏది డైలీ బ్రెడ్ అంటే స్టార్చ్, అది వాడికి సహించదు, పిండి పదార్థం. ఇంకా పాలు ఇష్టం లేదు. కొంచెం కొద్దిగా పుల్లగా ఉంటే చాలా ఇష్టం, కొంచెం మరీ పుల్లగా ఉంటే అసలు ఇష్టం లేదు. వీడు అన్ని చికాకులు. రోజు పొద్దున్నే నిమ్మకాయ రసం తాగడు, మరీ పుల్లగా ఉంటుంది. ఏమిటి బాగా ఇష్టం వీడికి? స్పైసీగా ఉండాలి, పుల్లగా ఉప్పగా కొద్దిగా అట్లా ఉండాలి. బీచ్కి తీసుకెడితే క్వాలిటీ ఐస్ క్రీమ్ తినరా అంటే తినడం. ఆ పక్కనే పెడత కింద పప్పు ఉంటుంది, మసాలా పప్పు, అది తినేస్తాడు. ఆ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తాడో దాన్ని బట్టి ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కు వస్తాడో తెలుసుకోండి. అదే పల్సటిల్లా కుర్రవాడు పిల్లలుంటే సాయంత్రం 4 నుంచి తల్లిదండ్రుల్ని కురుపు సలుకున్నట్టు సలుపుతారు. ఎందుకంటే బీచ్కి తీసుకెళ్తే క్వాలిటీ తినొచ్చని. ఐస్ క్రీమ్ పెట్టిస్తే సాయంత్రం రాత్రి 7, 8 ఆ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ తింటే భోజనం చేసి పడుకున్నాక రాత్రి 10, 10:30కి గడగ్రాహి అయిపోతుంది. లోపల టాన్సిల్స్ ఇలాగే శనగింజలలో ఉప్పుతాయి.
నానేస్తే ఉబ్బుతాయి. పల్సటిలో వాడికి ఉబ్బి నిద్దట్లో అంటాడు. పులిళ్ళే గుర్రుమంటాడు రాత్రి, ఊపిరాడదు వాడికి నిద్దట్లో. కూర 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 ఓ అని లేస్తాడు నిద్దట్లో. ఊపిరాడకపోతే ఏమవుతుంది? ఏదో పీడకలు వచ్చిందనుకుని తల్లి దగ్గరికి వస్తే ఒళ్ళు వేడి మాడిపోతూ ఉంటుంది. అప్పుడే 2 గంటల్లో జ్వరం వచ్చేసింది. మొన్నటి తీసుకొస్తారు. పిల్లవాడికి కొంచెం ఫీవర్ వచ్చిందండి. సడన్ గా వచ్చింది. రాత్రి 8:30 వరకు శుభ్రంగా తిరుగుతున్నాడు. పార్క్ కూడా తీసుకెళ్లాను. 9:30 ప్రాంతానికి నిద్రలో జ్వరం నుంచి లేచాడు. అనగానే వెంటనే చూసుకోకుండా బెల్డోనా వేసేస్తాం. ఏం చేత? సడన్ అటాక్ బెల్డోనా లక్షణాలు. వైలెంట్ సిమ్టమ్స్, ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, హై ఫీవర్, తర్వాత ఇన్ఫ్లమేషన్, కాన్సన్ట్రేషన్. ఇవన్నీ నక్స్వామిక కింద ఉన్న పంచాంగం, అదే బెల్డోనా కింద ఉంది కనుక వేసేస్తాం. కానీ కాజేషన్ ఒకటి పక్కన ఉంది, అది కూడా కలుపుకోవాలి. బెల్డోనా సిమ్టమ్స్ ప్లస్ ఐస్ క్రీమ్ కాజేషన్ ఈజ్ ఈక్వల్ టు నక్స్వామిక సిమ్టమ్స్. గుర్తుంచుకోవాలి. అన్ని బెల్డోనా సిమ్టమ్సే. దానికి ఐస్ క్రీమ్ వల్ల వచ్చిన ఈ బాధలన్నీ అంటే మాత్రం బెల్డోనా ఇస్తే ఏమీ తగ్గదు. పల్స్లవి ఇలా ఉంటుందంటే కొంచెం ఒక రాయి వేస్తే ముగ్గు అటు నుంచి ఇటు వచ్చేస్తుంది. వీడికి బెల్డోనా వేసి మొన్నాడు డాక్టర్ డిసప్పాయింట్ అవుతాడు. మళ్ళీ తీసుకొస్తారు మొన్నాడు. డాక్టర్ సగర్వంగా తగ్గిందే అంటాడు. సిమిలర్ గా ఉంది నేను వేసిన డ్రగ్. వీడు 7 సేవలు ఏమన్నట్టు చూస్తాడు డాక్టర్ వంక. తగ్గలేదు. కనుక స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అర్జెంటీనం నైట్రికం వాడికి. ఐస్ విషయాలు వస్తువులు అంటే చాలా ఇష్టం పల్సటిల్లా వాడికి. అయినప్పటికీ జబ్బు చేస్తుంది వాటితో. చక్కెర పదార్థాలంటే చాలా ఇష్టం అర్జెంటీనం నైట్రికం వాడికి. కానీ వాటితో జబ్బు చేస్తుంది. అంటే ఉండవలసిన కన్నా ఎక్కువ క్రేవింగ్ ఏ పదార్థమునందు ఉంటుందో ఆ పదార్థం వాడికి జబ్బు చేస్తుందని గుర్తుంచుకోండి. కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయి హోమియోపతిలో. అక్యూట్ డిసీజ్ ఇన్క్యూరబుల్ గా అయి తగ్గనప్పుడు, మందులకి వాటికి లొంగనప్పుడు, డాక్టర్లు చాలా కంగారు పడిపోతూ ఉన్నప్పుడు హ్యానిమన్ చెప్పాడు, ఆ పేషెంట్ ఏం కావాలని అడుగుతూ ఉంటుందో చూడండి, అది కొంచెం తెచ్చిపెట్టండి, దానికి మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుందని. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. బాగా ఏదైతే ఎక్కువ అతిగా టూ మచ్ గా తిందామని ఉంటుందో దానివల్ల జబ్బు చేస్తుంది. కానీ జబ్బు చేసినప్పుడు ప్రత్యేకంగా ఏది తిందామని రోజు అనిపిస్తూ ఉంటుందో దానికి దీని మీద మెడిసినల్ వాల్యూ ఉంటుంది. 2 ప్రిన్సిపల్స్ చెప్పాడు. 46 సంవత్సరాల కిందట కలకట్టాలో ఒక మార్వాడి లక్షాధికారి, ఆయన కూతురికి ఒక్కటే ఓన్లీ డాక్టర్, 8 years జ్వరం వచ్చింది. 3 నెలలు జ్వరం నార్మల్కి రాలేదు. ఉపవాసం చేయిస్తున్నారు. లిక్విడ్ ఫుడ్ మీద అట్టే పెట్టారు. తగ్గటం లేదు. ఊళ్ళో వాళ్ళు డాక్టర్స్ అంతా వచ్చేడుతున్నారు. బికాస్ వన్ ఆఫ్ ది విఐపీస్ ఆఫ్ కల్కటా ఆయన. హోమియోపతులు వచ్చారు. ఆ పైన ఏలోపతులు వెళ్ళాక ఊళ్ళో ఉన్నటువంటి హోమియోపతులంతా కూడా ట్రై చేశారు. దిగలేదు టెంపరేచర్. చాలా పెద్దవాడు అప్పట్లో డాక్టర్ ఎన్ఎం చౌదరి అని చెప్పి పెద్ద బెంగాలీ, ఆయనని పిలిపించారు హోమియోపతిలో. ఆయన వచ్చి చూసి ఒక రోజంతా స్టడీ చేశాడు. కేసు స్టడీ చేసి ఆయనకి ఈ హ్యానిమన్ చెప్పిన ప్రిన్సిపల్ గుర్తొచ్చింది. మరి మనకు మైండ్ స్ట్రైక్ అయ్యేటువంటి మందులన్నీ వీళ్ళంతా వేసే ఉంటారు కదా ఈ హోమియోపతి డాక్టర్లు. వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు. అందుకని ఆ మర్నాడు మళ్ళీ వచ్చి ఆ పిల్లని అడిగాడు, నీకేం తిందామని ఉందని. ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు. చెప్పింది, నాకు నిమ్మకాయ ఊరగాయ తినాలని ఉంది. వీళ్ళు చెప్పారు, ఇప్పటికి 10 రోజుల నుంచి అడుగుతోంది, ఇంకేం తెచ్చినా కానీ కోపంతో తింటం లేదు, బిస్కెట్లు అవి తింటం లేదు, ఏమీ తాగటం లేదు, మొరాయిస్తూ ఉన్నది, రిపీటెడ్ గా నిమ్మకాయ ఊరగాయ కావాలంటూ ఉంది. అప్పుడు అడిగాడు ఆ వచ్చిన డాక్టర్లందరినీ కూడా, ఇటు ఏలోపతులు, ఇటు హోమియోపతులు, మిగతా న్యాచురోపతులు, ఆయుర్వేదోపతులు అందరూ అక్కడ ఉంటే వాళ్ళని అడిగాడు, మీ ట్రయల్స్ అన్ని అయిపోయినాయా?
నన్ను ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయమంటారా, మీరు ఇంకేమన్నా చేస్తారా అని అడిగాడు. అయితే మీరు వెళ్ళిపోండి అని పాత నిమ్మకాయ పచ్చడి జాడీ తెప్పించాడు, ఊరగాయ. ఆ జాడీ ఓపెన్ చేసి ఆ పిల్ల దగ్గర ఇలా పట్టుకున్నాడు. అలాగా ఆ జాడీలోకి ఇంతవరకు చేయబోనిచ్చేసింది ఆ పిల్ల. అంటే సైకలాజికలే కదా మొత్తం అంతా. ఇలా తీసేటికి చివరికి కాస్త ఇంత ముక్క వచ్చింది చేతికి. ఆ ఇంత ముక్క నాలికి రాసుకుని పారేసింది. టెంపరేచర్ సాయంత్రానికి నార్మల్ వచ్చింది. మర్నాడు పచ్చం పెట్టి ఇచ్చేసాడు. ఊరగాయ మందేమిటి, నిమ్మకాయ మొదటించే. అంటే అడ్వాన్స్డ్ హోమియోపతిలో మనం ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సోపాన క్రమంలో ఉన్నాయి. అంటే వైటల్ ఫోర్స్ కి ఏం తెలుసును అంటే దానికి నయం చేయడానికి కావలసినటువంటి వస్తువు ఏదో అది తెలిసి దాని మీద క్రేవింగ్ అట్టి పెడుతుంది. అక్యూట్ డిసీజెస్ లో అది వాడికి పేషెంట్ కి అంతకు ముందు కండిషన్ లో ఎన్నడూ కూడా ఆ వస్తువు వాడికి ఇష్టమైంది అయి ఉండదు. ఇదో ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచి వాడికి దానికోసం అరుస్తున్నాడంటే జ్వరంలో కూడా అదే అరిస్తే నోరుపోయానాలి. వాడి నేచర్కి సంబంధించినటువంటి వస్తువు. బికాస్ ది వైటల్ ఫోర్స్ నోస్ బెటర్. యానిమల్ ఇచ్చినట్లు ఇదోటి ఊరికే మైండ్లో గుర్తుంచుకొని రాసుకోకర్లేదు. అదే కొంచెం ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సి ఏదంటే ఒక వైడర్ ఛాయిస్ కాకుండా చిన్న ఛాయిస్. మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్ లో ఏం కావాల్సి ఏది. బంగాళదుంప కూర కావాలని అనుకోండి, పెడితే కొంప ముడిపోతుంది, డైజెస్ట్ అవ్వదు. అంటే టైఫాయిడ్ లో లాగేస్తుంది. ఏది అమ్మవారి సంగతి ఎట్లా నుంచి వాడు నక్స్వామిక వాళ్ళగే రిచ్ ఫుడ్స్, స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు. వాడికి ఇష్టం ఉన్నా తినడు, భయపడతాడు. ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు. సల్ఫర్ వాడు కూడా ఎందుచేత తెల్లవారిదాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కడుపులో సల్ఫర్ వాడికి. అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసేవి అప్పడాలు, ఒడియాలు, డీహైడ్రేటెడ్, ఇంకా ఒరుగులు, అటుకులు, జగన్నాథ పట్టుకులు అంటారు. అలాగే బొరుగులు అంటారు ఇక్కడ, అక్కడ మరమగాలు అంటారు, మురియలు అంటారు. కనుక ఒరుగులు, బొరుగులు ఇట్లాంటివన్నీ వీళ్ళిద్దరికీ చాలా ప్రియమైన ఆహారం. ఏది ఒక నక్స్వామిక వాడు, ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ ఎక్కితే సంచుల్లో ఇవే పోసుకుని ఎక్కుతారు, డీహైడ్రేటెడ్ ఫుడ్స్. అవి తిని మంచిగా తాగేస్తే ఆ పూటకి వాడికి అయిపోతుంది భోజనం. అంటే న్యూట్రిషన్స్ అక్కర్లేదు వాడికి, నాన్ న్యూట్రిషన్స్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు. అందుకని శరీరానికి తిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి. అది తీసుకుని వాడేం చేస్తాడు, స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు నక్స్వామిక వాడు, వీడు తేట మజ్జిగ తాగుతాడు, లేకపోతే మంచినీళ్ళు తాగేస్తాడు. వాడికి మంచినీళ్ళు సక్కవు, కాఫీయో టీయో మళ్ళీ మాట్లాడితే కొంచెం గట్టిదో ఇట్లాంటివి ఉండాలి వాడికి. అంటే వారం డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ. ఎవరికి నక్స్వామిక వాడికి కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అంత సరుకు వాడికి. వీడికి తేట మజ్జిగ ఇలాంటివి బాగా. వాడు తెచ్చిన మజ్జిగలో కూడా ఏం చేస్తాడు, ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్లాసులో దాంట్లో మంచివాడు పోసేసి తాగుతాడు సరుకులో. చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒకవేళ రాత్రి డిన్నర్కి వెళ్తే ఏమైంది, మొత్తం ఆ డిన్నర్ అంతా వీడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది. తెల్లారిందాక బల్ల పెట్టేసినట్టు ఉంటుంది. ఇది వీడుకున్నటువంటి ఇంకొక మోడాలిటీ. నెక్స్ట్ మోడాలిటీ, స్నానం చేసినా ఒళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది, మార్పింగ్ అది స్కిన్ చిమచిమలాడుతుంది ఒళ్ళు. అవతల వాళ్ళు తిరుగుతారు ఎక్కువ మంది. వాష్ లైఫ్ లీవ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైఫ్లో పడే వాళ్ళు ఉంటారు. అసూర్యం పస్యలై పురుషులు కూడా ఎండ తగలకుండా ఎండకన్నా ఎరుగుని కన్నె పిల్లల్లాగా ఉంటారు.
విఐపి ఆఫ్ ఎనీ ప్లేస్. వాళ్ళకు లైఫ్లో కూడా ఎక్కువ మంది ఉంటారు. మనిషి ఇట్లా ఉంటాడు, ఆ కళ్ళు తీసి చేతులకు వచ్చేటికి అందులో చూడు ఇందులో చూడు వస్తారు, మళ్ళీ లోపలికి అంటే రెండు లైఫ్ కూడా మాట్లాడుతున్నది. దూరం నుంచి చూసి కనిపిస్తూ ఉంటుంది లాంటి నడిపిస్తే, లేదా ఒక క్యాల్కేరియా కలుపు ఒక లైఫ్ కూడా మాట్లాడుతున్నాడు, అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక యాక్సామిగా ఒక సల్ఫరు మాట్లాడుతున్నారు. అంటే ఇతర సన్నగా పొడుగ్గా ఇట్లా ఓడి వంగి గొడుగు చూపల్లాగా ఉంటారు.